కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో ఈ నెల 25వ తేదీ ఆదివారం ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్, పద్మశాలి సంక్షేమ సంఘ అధ్యక్షులు జగరపు మల్లికార్జున తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జాతీయ యావత్తు అధిక సంఖ్యలో తరలి రావాలని వారి సందర్భంగా పిలుపునిచ్చారు. కాకినాడలో ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చేనేత రంగ అభివృద్ధికి, సంక్షేమానికి ఫెడరేషన్ ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబులను కలవడం జరుగుతుందని తెలిపారు. తమ స్వీకారోత్సవం సభకు రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంఘ ప్రముఖులు పాల్గొనడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు గుడిమెట్ల వీర్రాజు, కర్ణభక్త సంక్షేమ సంఘం నక్కిన విజయలక్ష్మి, దేవాంగ సంక్షేమ సంఘం పేనాబత్తుల పోతాబత్తుల పవన్ కుమార్, కార్యకాల భక్త సంక్షేమ సంఘం పదిగంటి దేవి రాజశేఖర్, కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పలవెల లక్ష్మీరాజ్, జగ్గారావు గణేష్, వానపల్లి సత్య దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కళాక్షేత్రంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దీనికి దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కులాల యొక్క ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మన చేనేత సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, పద్మశాలి, దేవాంగ, కర్ణభక్తులు, కరికాల భక్తులు, పట్టుశాలి, భవసార క్షత్రియ సామాజిక వర్గాలకు చెందిన మన కుల బాంధవులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున మేము సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే అదే రోజు ఉదయం 9 గంటలకి భానుగుడి సెంటర్ నుంచి కళాక్షేత్రం వరకు చేనేతల యొక్క సంఘీభావ బైక్ ర్యాలీ జరుగుతుంది. కాబట్టి ఈ బైక్ ర్యాలీకి చేనేత సామాజిక వర్గాలకు చెందిన యువత అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా చేనేతల యొక్క సమస్యలను తీర్చుకోవడానికి, చేనేతల యొక్క డిమాండ్లు సాధించుకోవడానికి మన ఐక్యత సహాయపడుతుందని చెప్పి తెలియజేస్తూ మనం అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున చేనేత సామాజిక వర్గానికి చెందిన మన రాష్ట్రంలో ఉన్న 18 చేనేత సామాజిక వర్గాలు ఐక్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం. క్షేత్రంలో భారీ ఎత్తున జాతీయ కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాం. ఈ ప్రమాణ స్వీకారానికి జిల్లా నుండి, రాష్ట్రం నుండి, దేశవ్యాప్తంగా కూడా కొన్ని వేల సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. మిత్రులారా, గడిచిన కొన్ని సంవత్సరాల నుండి కూడా చేనేత రంగం ఏ విధంగా కుదేలైపోయిందో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. దీనిని ఏ విధంగా అరికట్టాలి, రాష్ట్రం, దేశంలో ఉన్న కులస్తులందరూ కూడా ఏకత్రాటిపైకి రావాలి అని అన్ని కూడా విషయాల్ని మేము ఈ ఫెడరేషన్ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిఎస్టీని తొలగించాలని కొన్ని పదుల పోరాటాలు ఢిల్లీ స్థాయిలో కూడా మేము చేయడం జరిగింది. ఈ ఫెడరేషన్ ద్వారా, ఈ సంఘం, ఈ సంస్థ ద్వారా మేము ఇప్పటికే కొన్ని పోరాటాలు చేసి ఉండడం జరిగింది. ఈ సంఘానికి, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఈ సంఘానికి జాతీయ అధ్యక్షులుగా మా మిత్రులు పప్పు దుర్గా రమేష్ గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. పప్పు దుర్గా రమేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చేనేతలకు ఏ ఏ సమస్యలు ఉన్నాయి అనేది మేము ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్తాము. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారానికై మా ఈ సంఘం పనిచేస్తుందని సందర్భంగా మీకు తెలియజేస్తాము. జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దీనికి ఏంటంటే మన మొత్తం స్టేట్ వైడ్ నుండి, అలాగే దేశంలో ఉన్న చేనేత వర్గాల నుంచి అనేక మంది ప్రముఖులు, రాష్ట్ర వ్యాప్త ప్రముఖులు, జిల్లా స్థాయి నాయకులు, అలాగే లోకల్లో ఉన్న మొత్తం చేనేత ప్రతినిధులందరూ కూడా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన ప్రభుత్వాలకి మన చేనేతల యొక్క ఐక్యతను, అలాగే మన చేనేతలో పడుతున్న ఈ యొక్క సమస్యల గురించి ఒక కార్యాచరణ చేసుకుని మనం అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన యొక్క సమస్యల్ని పోరాటం ద్వారా మనం సాధించుకోవాలని ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా చేనేత ప్రముఖులందరికీ, చేనేత ప్రజానికి అందరికీ కూడా తెలియజేయడం అయింది. రేపు 25 జరిగే పప్పుల రమేష్ గారి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరగాలని కోరుకుంటూ, మొత్తం రాష్ట్రం నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి, దేశం మొత్తం మీదుగా తరలి వస్తున్నారు. వారు అందరికీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఒకటే కాకుండా
చేనేత కొన ఊపిరితో ఉన్న ఈ చేనేతను బతికించడం ఎలాగా అనే విషయం మీద మేమందరం చర్చించుకుని దానిని ముందుకు తీసుకెళ్లాలని మేము భావిస్తున్నాం. ప్రమాణ స్వీకార మహోత్సవం మీద అందరిని ఆహ్వానించి, వారు వచ్చిన తర్వాత చేనేతని ఎంతవరకు మనం బయటికి తీసుకురావాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి గానీ, మనం చేయవలసిన నష్టాలు మనం ఏ విధంగా మనం చేనేతలో ఎంత లాసపోతున్నాం, ఇయన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోటి ఈ సమావేశం ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరూ మొత్తం రాష్ట్రం మొత్తం అంతా వీవర్స్ కమిటీ వాళ్ళు రాష్ట్ర నాయకులే కాకుండా ప్రతి ప్రజలు కూడా తరలి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.